నమస్తే, వెల్కమ్ టు హ్యూమన్ సైకాలజీ. ప్రతిరోజు ఉదయం మనం ఒక ప్లాన్తో నిద్రలేస్తాం. గెలవాలని, సాధించాలని, చరిత్ర సృష్టించాలని కలలు కంటాం. కానీ రాత్రి పడుకునేసరికి పరిస్థితి ఏంటి? మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయా, లేక మన ప్రమేయం లేకుండానే మన జీవితం మరో మలుపు తిరుగుతుందా? అసలు మన విజయానికి, మన పతనానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఏది? మన ఆలోచన ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం. అదే సమయంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు మన మనస్సు. కొందరు గాలిలో బేడలు కడతారు, మరికొందరు నేల మీద సామ్రాజ్యాలు నిర్మిస్తారు. ఎందుకు కొందరు వ్యూహాలు పారుతాయి? ఎందుకు కొందరి అడుగులు తడబడతాయి? రావణుడు, దుర్యోధనుడు లాంటి మహావీరులు సైతం మట్టిలో ఎందుకు కలిసిపోయారు? అబ్దుల్ కలాం నుంచి గౌతమ్ బుద్ధుడి వరకు చెప్పిన ఆ రహస్యం ఏంటి? ఎన్నెన్నో అనుకుంటాం, కానీ ఈ మాట వెనుక ఉన్న అసలు థ్రిల్లింగ్ నిజాలను ఇప్పుడు శోధిద్దాం. మనిషి ఎదుగుతున్న కొద్దీ అతడి ఆలోచనల పరిధి మారుతూ ఉంటుంది. విద్య, జ్ఞానం, మనం తిరిగే సమాజం ఇవన్నీ మన మనసుపై ముద్ర వేస్తాయి. కానీ ఈ ఆలోచనలన్నిటికీ కేంద్రస్థానం మనసే. మన అభ్యున్నతి కోసం మనం ఎన్నో ప్రణాళికలు రచిస్తాం, వ్యూహాలు ఆవిష్కరిస్తాం. కానీ అవన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయా? మనం చెప్పినట్టు మనసు వినాలి, మనసు చెప్పినట్టు మనం వినడం కాదు. ఇది బుద్ధుడు చెప్పిన సత్యం. కానీ ఇక్కడే అసలు చిక్కుంది. మన విజయానికి అవరోధాలు కలిగించేవి బయటెక్కడో లేవు, మన లోపలే ఉన్నాయి. అవే మన ప్రతికూల ఆలోచనలు. పట్టుదల లేని ప్రణాళికలు గాలిలో మేడల వంటివి. పునాది లేని ఆ మేడలు ఎప్పుడైనా కూలిపోవచ్చు. విజయ శిఖరాన్ని చేరాలంటే కేవలం కలలు కంటే సరిపోదు. ఆ కలల వెనుక ధర్మబద్ధమైన ఆలోచన ఉండాలి. చరిత్ర పూటలు తిరిగేస్తే ఒక భయంకరమైన నిజం కనిపిస్తుంది. అజేయులైన వీరులు సైతం ఒక్క దురాలోచనతో సర్వనాశనమయ్యారు. రావణుడు 10 తలల మేధావి, కానీ ఒక్క దుర్బుద్ధి అతన్ని నేల కూల్చింది. దుర్యోధనుడు సామ్రాజ్యాన్ని శాసించగలడు, కానీ అహంకారం అతన్ని మృత్యువు ఒడిలోకి నెట్టింది. వీరంతా ఓడిపోయింది యుద్ధంలో కాదు, తమ లోపల తలెత్తిన రాక్షస ఆలోచనలతో. గౌరవం, ప్రేమ, సంకల్పం ఇవి మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే వస్తాయి. ఎవరైతే తమను తాము నమ్ముతారో, ఎవరైతే అహంకారాన్ని వీడి నిష్ణాతుల సలహాలు తీసుకుంటారో వారే చరిత్రలో నిలిచిపోతారు. దశరథుడికి వశిష్ఠుడు, చంద్రగుప్తుడికి చాణక్యుడు, శ్రీకృష్ణదేవరాయలకి తిమ్మరుసు వీరంతా తమ సలహాదారుల మాట విన్నారు కాబట్టే జైత్ర యాత్రలు సాగించారు. మరి ఈనాటి పాలకుల పరిస్థితి ఏంటి? నేను చెప్పిందే వేదం అనుకునే నిరంకుశత్వం ఎటువైపు దారితీస్తుంది? అనుకున్నామని జరగవన్నీ. ఇది కేవలం సినిమా పాట కాదు, జీవిత సత్యం. ఎందుకు జరగవు? అనుభవ రాహిత్యమా, అహంకారమా, లేక నిబద్ధత లేకపోవడమా? మన చుట్టూ మందరలు, శకునులు ఎప్పుడూ ఉంటారు. వారి దుర్బోధల వలలో పడితే కార్యభంగం తప్పదు. ఒక శిల్పం కావాలంటే ఎన్ని ఉరి దెబ్బలు తినాలో తెలుసా? పెరుగు వెన్న కావాలంటే ఎంతసేపు చిలకాలో తెలుసా? మనం అహం దహనమైనప్పుడే మనకు ఆ సహనం అలవడుతుంది. ఒత్తిడి అనేది నీటి మీద పేర్కొన్న నాచు లాంటిది. ఆ నాచును పక్కకి నెడితేనే కింద ఉన్న స్వచ్ఛమైన నీరు కనిపిస్తుంది. ఆ స్వచ్ఛతే ప్రశాంతత, ఆ ప్రశాంతతే విజయం. సాఫల్యం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేవాడే అసలైన ప్రతిభావంతుడు. అబ్దుల్ కలాం అన్నట్టు మన ప్రతికూల ఆలోచనలే మనల్ని కట్టడి చేసే సంఖ్యలు. ఆ సంఖ్యలను తెంచుకున్న రోజున మన మనసు మాట వింటుంది. అప్పుడు మనం అనుకున్నవన్నీ జరగడం లేదు అనే దిగులే ఉండదు. ఎందుకంటే జరిగే ప్రతిదీ మన ప్రణాళికలో భాగమే అని మనకు అర్థమవుతుంది. నిజమే, ఎన్నెన్నో అనుకుంటాం, కానీ అన్నీ జరగవు. ఎందుకు జరగవో ఇప్పుడు మీకు అర్థమైందని భావిస్తున్నాను. వ్యూహం లేని లక్ష్యం కేవలం కోరిక మాత్రమే. ఆ కోరికను నిజం చేయాలంటే మనసు గెలవాలి, అహాన్ని వదలాలి, ధర్మాన్ని పాటించాలి. ఆధ్యాత్మిక చింతనతో ఒత్తిడిని తొలగించి స్వచ్ఛమైన ఆలోచనలతో ముందడుగు వేద్దాం. అప్పుడే మన జీవితం మనకు నచ్చినట్లుగా మారుతుంది. గుర్తుంచుకోండి, విజయం అనేది అదృష్టం కాదు, అది ఒక క్రమశిక్షణ.